మీకు ఇందులోకే రావాలని ఈ ఫీల్డ్‌లోకి ఎందుకు అనిపిచ్చింది? ఇప్పుడు మనకి రేపేం జరుగుతుందనేది మనకు తెలీదు. హ్మ్. ఇంకా అలాంటప్పుడు జీవితం ఎందుకింకా? ఓకే. లైఫ్ ఇంక అజ్ఞానంతో ఎళ్తున్నట్టే గదా మనం. అవునవును. ఏదో ఒక జంతువు బతుకుతున్నట్టు బతుకుతున్నాం. రేపేం జరుగుతుందో నీకు తెలీదు. హ్మ్. రేపేమవుతుందో తెలీదు. రేపు హ్మ్. ఉంటావో, పోతావో తెలీదు. ఏదో మనకు తెలియని విషయాలు జరుగుతా ఉంటే ఎలా పట్టుకుంటాం దాన్ని? ఎలా ఓర్చుకుంటాం? మనకు తెలియని అది ఇప్పుడు ఒకటనుకుంటాం. జరుగుతుందనుకుంటాం. జరగదు. హ్మ్. సంతృప్తి పడతాం. జరగదులే మన చేతిలో ఏం లేదని. హ్మ్. కొన్ని జరుగుతాయి. నువ్వు అనుకోని గూడా అనుకోవు. హ్మ్. ఓకే. జరిగింది గదా! మంచని తీసుకో. అంటే ఏంటి? ఎవ్రీథింగ్ నువ్వు ఒక ఆప్షన్ అది. జరిగితే హ్మ్. హ్యాపీ. జరగకపోతే బాధ. హ్మ్. అంతేగాని నువ్వు ఆడుస్తున్నావా? ఆడుతున్నావా? ఆడుతున్నా. ఆడుతున్నారు. దానికి తగ్గట్టుగా దానికి ఆడుతున్నారు. తగ్గట్టుగా ఎవరు ఆడుతున్నా. ఆడుతుంటే అవును. మనం ఆడుతున్నాం. ఓకే. శాస్త్రం ఏం జెప్పింది? అహం బ్రహ్మాస్మి. ఆడి నువ్వే బ్రహ్మవిరా అంటుంది. హ్మ్. శాస్త్రమేమో భగవద్గీత ఇవన్నీ చదువుకోవడం వల్ల ఏమవుతుంది? ఈ విధమైనటువంటి సిట్యుయేషన్‌ని మనం యాక్సెప్ట్ చేయలేం. హ్మ్. ఇప్పుడు చిన్నప్పుడే భారతాలు, రామాయణాలు ఇవన్నీ చదువుకున్నాక భగవద్గీతలు ఇవన్నీ చదువుకున్నాక అవేం చెప్తున్నాయి? నువ్వే బ్రహ్మవి. నువ్వే నిర్ణయించుకుంటావు. నీకు తగ్గట్టుగా నువ్వు నీ ఆలోచనలకు తగ్గట్టుగానే జరుగుతుంది. నువ్వు ఏది క్రియేట్ చేస్తావో అదే క్రియేట్ అవుతుంది అన్న దృక్కోణం ఆ అంశాలలో ఉంటాయి. ఆ గ్రంథాల్లో ఉంటాయి. హ్మ్. రాముడు దశరథుడికి పుట్టాడా? రాముడు దశరథుడిని ఎంచుకొని పుట్టాడు. రామాయణం ఏం చెప్తుంది? రాముడే దశరథుడిని ఎంచుకున్నాడు. హ్మ్. రాముడే సీతను ఎంచుకున్నాడు. రాముడే రావణాసురుడిని ఎంచుకున్నాడు. ఎంచు ఓకే. ప్రతీది ఆయనకు అనుకున్నట్టుగా లైఫ్ లీడ్ చేశాడు కదా! అదే రామాయణం అంటే. ఓకే. అర్థమైందండి. రావణాసురుడు రాముడి భార్యను తీసుకెళ్ళడం. రావణుడి స్వాతంత్రం కాదది. హ్మ్. రాముడు అనుకున్నాడట్లా. రావణాసురుడిని చంపాలంటే దేర్ ఈస్ ఎ రీజన్ కావాలి కదా! ఒకటి. ఎళ్లి చంపితే ఏమవుతుంది? బాగోదు. హ్మ్. అప్పుడు రాముడిని ఏమనుకుంటారు ఈయనకి హింసాత్మకుడు ప్రశాంతంగా రావణాసురుడు కూర్చుంటే ఎళ్లి చంపాడంటారు. అవునా కదా! అంటే అవునవును. రాముడి జీవితంలో అన్నీ ఎట్లా జరిగినాయి? ఆయన ఎంచుకున్నాడు. ఆయన చూజ్ చేసాడు. ఆయన జరగాలనుకుంటే జరిగింది. కృష్ణుడు, కృష్ణుడి లైఫ్‌లో ఆయన పుట్టుక దగ్గర నుండే చూడండి. పుట్టుక దగ్గరే. పుట్టిన తర్వాత కాదు. హ్మ్. అష్టమ గర్భంలో పుట్టాలనుకున్నాడు. అష్టమ గర్భంలో పుట్టాడు. ఓహ్! ఓకే. ఎక్కడ జీవించను నంద నందనవనంలో జీవించాలి. ఆహ్, వాసు యశోద దగ్గర నేను పెరగాలి అనుకున్నాడు. యశోద దగ్గరే పెరిగాడు. ఓకే. మనం ఏదనుకుంటే మనమే అది ఆ! మరిప్పుడు కృష్ణుడి లైఫ్‌లో ఏదైనా సరే ఆయన లైఫ్‌లో ఒకడిష్టం వచ్చినట్టు జరిగిన ఒక ఇన్సిడెంట్ చూపించండి. హుహు. లేదు. ఆయన ఏదనుకుంటే అదే జేశారు. అదే చేశాడు. అదే జరిగింది. అన్నీ ఆయన ఏదో కూర్చున్నట్టుగా, సర్దుకుంటున్నట్టుగా, ఇదిగో నాకిప్పుడు ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి. అట్లనే ఉంది. ఓకే. ఓకే. చివరికి ఇతరుల జీవితాలలో గూడా ఈయన అనుకున్నట్టే జరిగింది. ఓకే. పాండవులు, కౌరవులు కొట్టుకు సావాలనుకున్నాడు. కొట్టుకు హ్మ్. సచ్చారు. హ్మ్. అంటే ఏం నేర్చుకుంటున్నాం మనం? కృష్ణుడిని చూసి, రాముడిని చూసి ఏం గమనించాలి మనం? అంటే మనం ఆహ్, మనము ఏదైనా చెయ్యొచ్చు. అది జరుగుతుంది. అది జరిగి తీరాలి. జరిగిద్ది. లేకపోతే ఆ! జరిగి తీరాలి. వాళ్ళెందుకింకసలు? వాళ్ళ జీవితాలు హ్మ్. మనకెందుకు? రామాయణం ఎందుకు ఆ! చదవాలి? మనమేంటంటే లైఫ్‌లో ఏదో జరుగుతుంది. దాని ఫ్లోతో ఎళ్తున్నాము. కానీ అది గాదు కరెక్ట్. ఆ! ఫ్లోలో ఎళ్ళొద్దు. ఏదో ఉంది మొత్తానికి. ఏదో ఏదో ఉంది. రాంగ్ అవును. బటన్ నొక్కి అది జరిగింది. ఏదో తెలియక రాంగ్ బటన్ నొక్కాం. అది జరిగింది. హ్మ్. రైట్ బటన్ హ్మ్. నొక్కాలి. శ్రీకృష్ణుడి జీవితంలో జరిగింది, రాముడి జీవితంలో జరిగింది, నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు అంత గొప్పోడివా అంటే, నేను అంత గొప్పోడిని కాకపోతే అవెందుకు నాకిప్పుడు? హ్మ్. రామాయణం ఎందుకసలు? అవును. నువ్వు గూడా ఇలా జీవించొచ్చని చెప్పడం కోసమే గదా! రాముడంతటి వాడు ఆ! మానవుడిలా ఓకే. జన్మించడం ఎందుకింకప్పుడు? అవును. అంటే ఇప్పుడు నాకేమర్థమైందంటే మనం ఏదనుకున్నా అది జరిగిద్ది. అది జరిగి జరిగి తీరుతుంది. తీరుద్ది. కాకపోతే మనం రాంగ్ బటన్స్ నొక్కుతాం రాంగ్ తెలియక. తెలియక మనం రాంగ్ ఆ! డైరెక్షన్స్ ఎళ్తున్నాం. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ అంతే. సృష్టిలో అవును. ఏదైనా జరగాలి. జరిగి తీరాలంతే. తీరాల్సింది. ఓకే. రాముడికి, కృష్ణుడికి తేడా ఏంటంటే, రాముడు ఒక 4, 5 యుగాల బ్యాక్వర్డ్. హ్మ్. ఔట్ ఔట్‌డేటెడ్ వ్యక్తి రాముడు.
ఆ టైంలో టెక్నాలజీ ఎంతవరకు వచ్చింది? తన జీవితంలో పుట్టుక దగ్గర నుండి చావు వరకు ప్రతిదీ తనే ఎంచుకున్నాడు. అప్పుడు క్రియాయోగంలో ఏముందన్నట్టు సబ్జెక్టు ఓకే. ప్రతి మనిషి తన జీవితంలో ఎంతవరకు ఏది అనుకుంటే అది జరిగేలాగా డెవలప్ అయింది సైన్స్. కృష్ణుడి దగ్గరకొచ్చేసరికి ఏం జరిగింది? కృష్ణుడు తన జీవితంలోనే కాదు, ఇతరుల జీవితంలో గూడా తను అనుకున్నట్టే చేసుకుంటూ వచ్చాడు. హ్మ్. ఇతరుల జీవితాలను కూడా శాసించడు. వాడు ఎప్పుడు సావాలి, ఎప్పుడు పుట్టాలి, హ్మ్. ఎలా చావాలి చస్తే. అన్నీ అతనే. నిర్ణయాధికారం తీసుకున్నాడు అంటే సబ్జెక్ట్ ఎంతుంది? చాలా ఉంది. ఒక వ్యక్తి అలా చేశాడు కదా, శిశుపాలుడు ఎలా చచ్చిపోవాలి? 100 తప్పులు చేయించి మరీ చంపాడు. హ్మ్. వాడెవడో ఒక రాక్షసుడు, వాడెవడో ఒక రాజు. యుద్ధంలో గెలిచినట్టుగా వాడికి బ్రహ్మ కలిగించి పారిపోయినట్టుగా ఈయన యాక్టింగ్ చేస్తాడు కృష్ణుడు. పారిపోయినట్టుగా యాక్టింగ్ చేసి ఒక గృహలోకి వెళ్తాడు. గృహలోకి వెళ్ళి అక్కడ మాయమైపోతాడు. అక్కడ నిద్రపోతున్న ఒక ఋషి ఉంటాడు. కొన్ని వేల సంవత్సరాలుగా నిద్రపోతుంటాడు. అతను వరం, నన్ను నిద్ర నుండి లేపినోడు తల పగిలిపోతుంది అని ఒక వరం ఉంది అతను. ఇవన్నీ వీడికి తెలియదు. వాడి కృష్ణుడిలాగా అనుకుని లేవై కృష్ణ అని లేపితే వాడు లేస్తాడు, వీడు తలకాయ. వాడు చావును నిర్ణయించింది ఎవరు? అలా కృష్ణుడే. జరగాల కృష్ణుడే. హ్మ్. ద్వారకనే నదిలో పెట్టాలి, సముద్రం మధ్యలో, సముద్ర గర్భంలో ద్వారక సేఫ్టీగా ఉంటుందని ద్వారకలో నిర్ణయించింది ఎవరు? భౌతికమైన వస్తువుల మీద కూడా గ్రిప్ ఉంది కదా ఆయన. హ్మ్. ఫిజిక్స్ మీద కూడా గ్రిప్ పెట్టుకున్నాడు కదా. అవునా కదా? అవునవును. ఇవన్నీ చదువుతున్నప్పుడు మామూలు వ్యక్తిగా మన ఆలోచన విధానం ఎలా ఉంది? How can మనం we మనం agree? కూడా ఏదైనా సాధించగలం, చెయ్యగలం. అది అంతే, అది ఉంది. అయిపోతుంది. లేకపోతే ఆయన ఎందుకు అట్లా ఉంటాడు? రాముడి జీవితం మనకెందుకు, కృష్ణుడి జీవితం మనకెందుకు? ఈ రోజు ఇది అర్థమైంది నాకు. నేను కూడా ఫ్లోలో వెళ్తూ ఉన్నా. ఫ్లోలో వెళ్ళొద్దు. ఫ్లోలో వెళ్తున్నామంటే వేస్ట్ జీవించడం. వేస్ట్. అవును. ఈరోజు ఫస్ట్ రోజు కూడా చెప్పాను కదా, నేను ఏదో ఫ్లోలో వెళ్తా ఉన్నాను. ఆ, ఈ రోజు అర్థమైంది. ఓకే, మనం ఫ్లోలో ఏదైనా అలా ఫ్లోలో వెళ్ళాల్సి వస్తుందంటేనే నాకు బ్రెయిన్ మీద ఎవడో గట్టి కుడుతున్నాడా అనిపిస్తుంది. ఎవడో చెప్పినట్టుగా నేను ఎట్లా ఉంటా? అవునవును. నా లైఫ్ ఇంకోటి చెప్పినట్టుగా నేను ఎందుకు ఉండాలి? కరెక్ట్. ఇక అలాంటప్పుడు జీవించడం ఎందుకు? మీ చిన్నప్పుడు మీ డ్రెస్, మీకు ఇష్టం లేని డ్రెస్సే మీరు వేసుకోరు కదా. అవును. మీ నాన్న ఎంత పట్టుబట్టినా, మీ అమ్మగారు ఎంత పట్టుబట్టినా సరే నాకు వద్దంటే వద్దు కదా అది. అవును. చిన్నప్పుడు నిక్కరే ఓ పిల్లోడు వేసుకోమంటే వేసుకోడు, వాడికి ఇష్టం లేకపోతే. అట్లాంటిది పెద్ద అయ్యాక మీకు ఇష్టం లేని అంశాలలో ఏదో ఫ్లోగా ఎలా వెళ్తాం? కరెక్ట్. అర్థమైనా నేను ఎందుకు ఈ ముందుకు వచ్చానంటే సరిపోవట్లేదు నాకు, అది ఎక్కడో తేడా కొడుతుంది. ఇలా నేను నా జీవితం మొత్తం ఇట్టనే జరగాల అంటే ఇంక నరకం అనమాట. ఏదో డ్యామేజ్ జరుగుతుంది, ఎవడో వెనక నుండి ఫోర్స్ చేస్తున్నాడు. ఏంటి నా ఇష్ట ప్రకారం లేని పనులు చేయాలి. చదువేమో ఒకటి, పనేమో ఇంకొకటి. అవునా కదా? అవును. అవును గురించి చిన్నప్పుడు ఏమో అనుకుంటాం, అది జరగదు, వేరే దాని మీద వేరే వర్క్స్ చేయాల్సి వస్తుంది. దాంతో కానీ మనము అంటే ఇప్పుడు గోల్ పెట్టుకుంటాము, ఒక్కొక్కళ్ళకి జరగదు. కానీ మరి అది సాధించగలము అనే పెట్టుకుంటాం కదా. అది కొంతమందికి జరగదు. సాధించగలవు, కాకపోతే నువ్వు సరిగ్గా మీట నొక్కాలి, కరెక్ట్ వేలో వెళ్ళాలి. కరెక్ట్ వేలో వెళ్ళాలి అంతే. అది ఎందుకు జరగదు నన్ను అడుగు, నేను జరిగేలా చేస్తా, చెప్తా నేను. ఓకే. స్టెప్ 1 ఇలా, స్టెప్ 2 ఇలా, స్టెప్ 3 ఇలా, స్టెప్ 4 ఇలా, స్టెప్ బై స్టెప్. ఎందుకు జరగదు అది? ఓకే. మనకు తెలియక స్టెప్ వైజ్ గా వెళ్ళకో, మనం ముందుకి వెనక్కి అట్లా వెళ్తాం కాబట్టి సో అది యూనివర్సల్ ఆగి కొడుతుంది. మేము అందుకని కొట్టించుకున్నా పర్వాలా, అవసరమైతే అది ఏం చేసినా. మీరు దానిలో రీసెర్చ్ చేసి కరెక్ట్ వేలో ఎలా వెళ్ళాలనేది మీరు రీసెర్చ్ చేశారు. లేకపోతే ఇంకెందుకు? ఓకే. కొడుతున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఎందుకు అంటే నేను తప్పు చేశాను నాకు తెలుసు. తప్పు చేసినప్పుడు కొట్టింది అంటే రైట్ చేస్తే మెచ్చుకుంటుంది కదా. అది కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు విశుద్ధి సరిగ్గా చేయలేదు కాబట్టి లాగి పెట్టి కొట్టింది, కొట్టడం మూలాధారం వచ్చి పడ్డం, మళ్ళీ మూలాధారం మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ చేశారు. నిజం. అప్పుడు ఒక ఆనందం అనమాట. ఆనందం అంటే ఓకే, నేను ఇప్పుడు తప్పు చేశా కాబట్టి లాగి కొట్టింది, అదే రైట్ చేస్తే
అది మెచ్చుకుంటది కదా. అంతే కదా, సృష్టిలో ఎవరు మన మీద పగబట్టిన వాళ్ళు లేరు, మన లేదు లాగాలని ఎవడు లేడు, ఏమీ లేదు సృష్టిలో. అవును. మనకి మనం చేసుకుంటాం, మన కాళ్ళు మనమే లాక్కుంటాం, మన చేతులతో మనమే ఎదుగుతాం. అవును. సో ఇది ఈ ఫిలాసఫీ తెలుసు కాబట్టి అది లాగి కొడుతున్న ఎనర్జీ సెంటర్స్ రాంగ్ గా అప్రోచ్, ఒక్కసారి కాదు 100 సార్లు రాంగ్ అప్రోచ్ చేసి 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 ఇది రాంగ్ ఇది రైట్, ఇది రాంగ్ ఇది రైట్, ఇది రాంగ్ ఇది రైట్, ఇట్లా ప్రయోగం చేయాలి, ఇట్లా యాక్టివేట్ చేసుకోవాలి, ఇట్లా హీలింగ్ చేసుకోవాలి, ఇట్లా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి, ఇలా సంకల్పం చేయాలి, ఇలా ఎనర్జీస్ అంచనా వేసుకోవాలి, ఇలా సంకల్పానికి ఎనర్జీస్ రేంజ్ ఇట్లా మ్యాచ్ చేసుకోవాలి, ఇట్లాంటి వ్యూహాన్ని తయారు చేసుకోవాలి. ఇట్లా ఎన్ని డెవలప్ చేశాము, కొట్టిన ప్రతిసారి ఒక మెథడ్. ఓకే. ఇప్పుడు మీకు అంటే అది తెలిసిపోతుంది కదా గురూజీ, అంటే ఏది రాంగ్ అనేది. ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాము, అది రాంగ్ అయిపోయి మీకు అది భయం లేదు. నేను ఎందుకంటే ఫిల్టర్ అయిపోయి పర్ఫెక్ట్ మెథడ్ అది ఎట్లా ఫిల్టరేషన్ చేసి మాకు ఇచ్చారు కాబట్టి అది సో మాకు ఇబ్బంది లేదు. మీరు ఎట్లా ప్రయోగం చేసినా రైటే వస్తుంది. ఓకే ఓకే. మీ మీకు అఫర్మేషన్స్ చేసేటప్పుడు కూడా మీతో డిస్కషన్ చేస్తూ ఎలా చేసాం ఎనర్జీ ఎట్లా ఉంది ఇవన్నీ చూసుకుంటూ చేస్తాం కదా మీ ముందే లైవ్ లో. ఓకే. లైవ్ లో టిఫిన్స్ చేసే వాళ్ళకి లైవ్ లో అఫర్మేషన్స్ చేస్తాం కదా. మీకు తగినవి, మీ ఎనర్జీస్ తగినవి, మీకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేవి. మళ్ళీ ఇప్పుడు మనము ఈ వేలో ఉన్నాం కదా, అంటే మేము ప్రాణిక్ హీలింగ్ అని కూడా వెళ్ళామన్నమాట. అక్కడ ఏం చెప్పారంటే గురువుతో కనెక్ట్ అయితే నెక్స్ట్ జన్మలో కూడా ఇలానే ఈ వేలోనే ఉంటాము అని. అది కరెక్టేనా గురూజీ? ఏ శాస్త్రంలో ఉన్నది అంటే నాకు డౌట్ వచ్చింది, అంటే వాళ్ళు అలా చెప్పారు. నేను మీకు అన్ని చెప్పిన రామాయణంలో చెప్పమంటే చెప్తాను. నేను ఏదైనా చెప్పానంటే ఓ శాస్త్రం ఏదైనా చెప్పండి, ఇది ఏ శాస్త్రాన్ని ఆధారం చేసి చెప్తే చెప్తా. మీరు చెప్పిన దానికి ఏ శాస్త్రం ఉంది? ఇప్పుడు రాముడి గురువు ఎవరు? విశ్వామిత్రుడు. రాముడి గురువు ఎవరు? వశిష్ఠుడు. రాముడు గురువు విశ్వామిత్రుడు. రాముడు తర్వాత జన్మే కదా కృష్ణుడు. కృష్ణుడు గురువు విశ్వామిత్రుడా? కాదు. సాందీప్. ఎక్కడ వరకు అవుట్ అయింది? ఓకే ఓకే. అంటే ఏదో ఒక విధంగా గురువు కలుస్తారు, అదేముండదా? ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ స్ట్రాటజీస్. ఓకే ఓకే. మీరు వాళ్ళ గ్రిప్ లో ఉండడం కోసం మాట్లాడతారు. ఓకే. అదే అంటే మేము అంటే నమ్మేసాం అనమాట. ఫ్లో. ఇప్పుడు జనాలందరికీ ఏంటంటే వాడి ఇష్టం వచ్చినట్టుగా బతకడం వాడికి తెలియదు, అసలు లేదనుకుంటాడు. అది ఆ డైమెన్షన్ లేదు. నేను కూడా ఇప్పుడు వరకు అలానే ఉండి ఫ్లో లో వెళ్ళడం. ఒకళ్ళు నువ్వు నీ మీద ఎవడి ప్రభావం ఉండకూడదు. స్వచ్ఛంద స్వాతంత్రం అంటే ఇది కాదు, మన పూర్వీకులు ఇచ్చే స్వాతంత్రం కాదు. స్వాతంత్రం అంటే నువ్వు తెచ్చుకోవాలి. అవును. అయితే మనిషికి ఇన్ని జన్మలు ఉంటాయి, ఇన్ని లక్షల జన్మలు ఉంటాయి, అది కరెక్టా గురూజీ? అంటే ఉండొచ్చు కానీ నాకు ఇప్పుడే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెసెంట్ అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తుతారు మానవ జన్మ అనేది. ఓకే, దట్ ఈస్ సైన్స్. ఉంది, ఒప్పుకుంటా. ఓకే, ఉంది. జన్మలు ఎత్తడం ఉంది. జన్మలు లేకపోతే పరిణామం ఎట్లా జరుగుతుంది? కానీ గతం మనకి ఇంపార్టెంట్ కాదు. అంటే గతం చేసిన పాపకర్మలు ఇప్పుడు అనుభవిస్తాము అనేది లేదా? ఇప్పుడేం పాపం చేయమా? ఇప్పుడు కూడా చేస్తాము. మరి ఇప్పుడు దానికే చెప్పు. మరి గతంలో చేసిన ఇప్పుడు ఎందుకు వస్తాయి? ఇప్పుడు అట్లా కాదు, గతంలో మేము పాపాలు చేశామండి, ప్రస్తుతంలో మేము పవిత్రాత్మలం అంటే అది వేరే విషయం కాదు కదా. కాదు, ఇప్పుడు అవే చేసాం, అవే వచ్చినాయి. ఇది తెలియట్లా మీకు? ఓకే. ఇప్పుడు చేసాము, ఇప్పుడు ఈ రైట్ నౌ ఇప్పుడు ఒక తప్పు జరిగింది, దానికి ఫలితం వచ్చింది. ఇది మాట్లాడు. ఇప్పుడు ఏదో మిస్టేక్ చేశా కదా, అది వాడికి తెలియదు. తెలియకపోయేసరికి ఆ ఎదుటికి కూడా తెలియదు కదా. ఏదో పూర్వజన్మలో చేసి ఇప్పుడు జరిగిందే దానికి వచ్చింది. మరి పూర్వజన్మనే ఇప్పుడు ఉండదా? ఏ జన్మ ఎప్పుడు తప్పుడే. చూడండి, నేను పనికి మాలినోడిని అన్నా, ఆ పనికి మాలినోడిని అనే పదం ఎండ్ అయిపోయే లోపు నా ఎనర్జీ డౌన్ అవుతుంది. నేను అదృష్టవంతుడిని అన్న, అక్కడికక్కడ రిజల్ట్ ఉంది కదా. ఓకే, వెంటనే మనం ఇప్పుడు ఏది చేస్తే దానికి రిజల్ట్ వెంటనే వస్తుంది. వెంటనే ఉన్నప్పుడు ఇంక పూర్వజన్మల కథలు ఎందుకు మనకి? అదే నేను చెప్పేది. నువ్వు పూర్వజన్మ దాకా ఎందుకు వెళ్తావు? ఇప్పుడే అనుభవిస్తావు నువ్వు, రైట్ నౌ.
ఓకే. అర్థం కావట్లా. నేను పనికి మాలినోడిని అనుకుంటూ ఉన్నావు. తెలియట్లా నీకు. లోపల జరుగుతున్న వ్యవస్థ నీకు తెలియట్లా. రేపు పొద్దున బయట కనపడుతుంది. నిన్ను 10 మంది పనికి మాలినోడు అన్నప్పుడు అప్పుడు అర్థం. ఓకే. ఓకే. ఎందుకంటే నన్ను ఇంతమంది పనికి మాలినోడు అన్నాడంటే వాడేం చెప్తాడు పూర్వ జన్మలో చేసి. ఇప్పుడు ఎన్ని సార్లు అనుకున్నావు? ఆ! దాని వల్ల రిజల్ట్. జన్మలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. నాకు ఇప్పుడిదే కదా ఇంపార్టెంట్. ఇప్పుడుది ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఈ జన్మది అయిపోతుంది. మళ్ళీ ఎందుకు వచ్చే జన్మ మనం పుడతాము? అంటే మోక్షం వచ్చే వరకు పుడతామా? జన్మలనేది ఫిజిక్స్. మ్యాటర్ నాట్ క్రియేటెడ్, నాట్ డిస్ట్రాయ్. మ్యాటర్ అనేది చావదు. చావు లేదు మ్యాటర్. మరి మ్యాటర్ చావు లేకపోతే ఏం చేయాలి? జన్మలు ఎత్తాలి కదా. హ్మ్. జన్మలు సిద్ధాంతం అనేది పూర్తిగా ఫిజిక్స్, స్పిరిచువల్ కాదు. స్పిరిచువల్ గాదు. ఓకే. స్పిరిచువల్ లోకి తీసుకొస్తారు. మొత్తం స్పిరిచువల్. ఇదంతా ఫిజిక్స్. ఇది స్పిరిచువల్ లో నీకు అసలు జన్మే లేదు. మన ఆత్మకి జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాదపరిహార్యతే నత్వం శోచతి మర్హసి. దాని గురించి ఆలోచిస్తాను. పుట్టినవాడు వస్తాడు, తెచ్చినవాడు పుడతాడు. దట్ ఈస్ మ్యాటర్. దాని గురించి ఎందుకు చింతిస్తావు? తర్వాత వెంటనే చెప్పాడు కదా, ఏమని చెప్తాడు? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపు నశోషయతి మారుత. ఆత్మ ఎట్లాంటిది అంటే శస్త్రములు ఛేదించజాలవు, అగ్ని దహింపజాలదు, వాయువు శోణింపజాలదు అని చెప్పాడు కదా. ఆత్మకి పుట్టుక చావు ఉండదా? లేదు. నువ్వు దాని గురించి మాట్లాడు. ఆధ్యాత్మిక గురించి. అవును. కరెక్ట్. అంటే వాళ్ళు అంటే డౌట్స్ వచ్చాయి అనమాట. వాళ్ళు ఇలా చెప్పారు. సో నాకు డౌట్ ఉండేది. తెలుసుకున్నాం. ఏంటి లాభం? జన్మల నేను పలానా 84 లక్షలు కాబట్టి 84 కోట్ల జన్మలు ఎత్తు. ఏంటి ప్రయోజనం? అంటే ఇదే వేలో కనెక్ట్ అయిపోతాము అనేసి చెప్తున్నారు. అంటే ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతాము అని చెప్పారు. అలా ఏముండదు. అలా కనెక్ట్ అయిపోతే దేవుడు ఎందుకు? గురువు ఎందుకు? గురువు అంటే వాడెందుకు మనకి? దరిద్రం. అవునా? జన్మలు కరెక్ట్ అయిపోయింది. పోయిన జన్మలో శిక్ష ఈ రోజు అనుభవిస్తాయి. ఈ శిక్ష వచ్చే జన్మలో అనుభవిస్తుంది. గురువు ఎందుకు? అవును. కరెక్ట్. దైవం ఎందుకు? అర్థం. వాళ్ళు ఎందుకున్నారు? మనకి ఆ విధమైనటువంటి ఫలితాలు రాకుండా చేయడం కోసమే. సో ఇట్లాంటి వ్యవస్థల్ని మనం మార్చాలి అంటే ముందు మన జీవితంలో ప్రతిదీ మన ఇష్ట ప్రకారం జరగదు. రాముడు లాగా ముందు ఫస్ట్ ఏమనుకోవాలి? నా ఇష్ట ప్రకారం నా జీవితంలో జరగాలి. జీవితాల్లో కూడా మన ఇష్ట ప్రకారమే జరగాలి. కృష్ణుడు లాగా ఉండాలి. ఇప్పుడు ఈ రోజు అర్థమైంది. అవి ఆ స్ఫూర్తిని ఇస్తాయి. లక్ష్యం అట్లాంటి స్థాయిని ఇస్తాయి. రామాయణం కావచ్చు, భారతం. అవి చదువుకుంటూ కూడా, అవి నేర్చుకొని కూడా జన్మలు, నా జన్మ ఇది, నా కర్మ ఇది, అది ఉండదు. ఎంత అసహ్యం, ఎంత కాంట్రాస్ట్ అది. అవునవునవును. రామాయణం ఇది చెప్పింది అంటాడు, మరి రామాయణం ఈ సోది చెప్పిందంట. కరెక్ట్. సో ఇట్లాంటి వ్యతిరేకతమైనటువంటి వ్యవస్థలు చూసేసరికి అయితే అయిపోయింది. మనం రీసెర్చ్ చేయాల్సిందే. కొంత సబ్జెక్ట్ మా స్వామివారి దగ్గర తీసుకున్నా, క్రియాయోగం మీద, ఎనర్జీ సైన్స్. అసలు బేసిక్ లేకపోతే మనం ఎక్స్పెరిమెంట్స్ చేయం కాబట్టి కొంత సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఇక అక్కడి నుండి మొదలు రీసెర్చ్ మీరు చేసేసారు. ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏది ఎట్లా జరుగుతుంది, ఏది ఎట్లా జరగాలి, ఏది ఎట్లా జరగదు, ఎలా వెళ్తే జరగదు, ఎలా వెళ్తే జరుగుతుంది, మొత్తం రీసెర్చ్ చేసేసాం 15 years లో. సో ఇట్లాంటివి ఎన్నో పరిశోధనలు చేసి 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 పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు మనం గట్టిగా చెప్పొచ్చు, నా జీవితంలో ఇక మీద జరిగేది ఏదైనా సరే నా ఇష్ట ప్రకారం జరగదు. అట్లాంటి గ్రిప్ వచ్చేస్తుంది మన క్రియాయోగం మొత్తం అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మనం శాస్త్రం ప్రకారం వెళ్తాం, ఏదో అడ్డగోలుగా వెళ్ళం. శాస్త్రం ఏం చెప్పింది అది దాన్ని తీసుకుంటామే తప్ప ఎవరు ఏది చెప్పారో అది అసలు పట్టించుకున్నాడు. అందుకని చాలా మంది కోపం వస్తుంది. ఇప్పుడు జన్మలు అంటారు, వాళ్ళకి జన్మలు అంటే ఇష్టం కావచ్చు, దాని గురించి నేను మాట్లాడితే ఇష్టపడతాను. జన్మలు ఎందుకు నాకు? ఇప్పుడు నాకేం అది కావాలి, ఉపయోగం లేదు.
ఉపయోగం లేదనేసరికి అంటే జన్మలు లేవంటారా ఇటు తీస్తాడు. పనికి మాలిన విషయాలు ఉంటే నాకు ఎందుకు ఉండకపోతే నాకెందుకు అంటాను నేను. అది కరెక్ట్. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకు పనికి రాదండి, నాలెడ్జ్ అయితే చాలా ఉంది నాకు, అందులో ఏ కొంచెం కూడా నాకు ఉపయోగపడదు. ఎందుకు ఇంకా నేను చెప్పుకుంటే ఆ గుండె మీద చేసుకుని ఇప్పుడు నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తం ప్రతిదీ డబ్బే, ప్రతిదీ రిజల్టే, ప్రతిదీ నాకు మార్పునిచ్చేది, ప్రతిదీ నాకు ఉపయోగపడేది. 0% ఇందులో ఒక్క వేస్ట్ లేదు. ఓకే. వేస్ట్ ఎందుకంటే మీరు రీసెర్చ్ చేశారు కాబట్టి అది మొత్తం కరెక్ట్ ఇంకా.